హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెన్సన్. ఎలా ఉన్నారు? బావున్నారా? మీరందరూ బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకి గట్టి గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి టీజీహెచ్సి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 859 పోస్టులు భర్తీ చేయబోతుండటం విశేషం. చదువు తక్కువ ఉన్నవాళ్ల నుంచి డిగ్రీ చదివిన వాళ్ల వరకు అందరికీ ఈ నోటిఫికేషన్ పెద్ద అవకాశమే అని చెప్పాలి. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2026 జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. కోర్టు ఉద్యోగం అంటేనే పర్మనెంట్ జాబ్, మంచి జీతం, ప్రభుత్వ భద్రత ఉండడం వల్ల చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. పోస్టుల వివరాలు చూస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి 35 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 159 పోస్టులు ఉన్నాయి. అలాగే టైపిస్ట్ పోస్టులు 42, ఫీల్డ్ అసిస్టెంట్ 61, ఎగ్జామినర్ 49, కాపీయిస్ట్ 69, రికార్డ్ అసిస్టెంట్ 36, ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులున్నాయి. ఇంకా ఎక్కువగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 319 ఉన్నాయి. మొత్తం కలిపి ఖాళీలు 859. అర్హతల విషయానికొస్తే ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలున్నాయి. ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులకు 7వ తరగతి లేదా 10వ తరగతి చదువు సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ ఉండాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. కాబట్టి దరఖాస్తు చేసే ముందు పోస్టు అర్హతలు జాగ్రత్తగా చూసుకోవాలి. వయోపరిమితి విషయానికొస్తే కనీసం 18 ఏళ్లు ఉండాలి, గరిష్టంగా 46 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు వయోసడలింపు కూడా వర్తిస్తుంది. జీతం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. స్టెనోగ్రాఫర్ పోస్టుకు నెలకు సుమారు 32,810 రూపాయల నుంచి 96,890 రూపాయల వరకు జీతం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు రూపాయలు 24,280 నుంచి 72,850 రూపాయల వరకు వస్తుంది. ఎగ్జామినర్, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు రూపాయలు 22,900 నుంచి 69,150 రూపాయల వరకు జీతం ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్కు రూపాయలు 22,240 నుంచి 67,300 రూపాయల వరకు, ఆఫీస్ సబార్డినేట్కు రూపాయలు 19,000 నుంచి 58,850 రూపాయల వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ బీసీ అభ్యర్థులకు 600 రూపాయలు కాగా, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, మాజీ సైనికులకు రూపాయలు 400 మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో ముందుగా రాత పరీక్ష, సీబీటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత అవసరమైన పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పటినుంచే సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెడితే మంచి ఫలితం వస్తుంది. మొత్తానికి చెప్పాలంటే తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాలంటే చిన్న విషయం కాదు. ఉద్యోగ భద్రత, మంచి జీతం, ప్రభుత్వ గౌరవం అన్నీ ఒకే చోట దొరికే అవకాశం ఇది. అర్హత ఉన్నవాళ్లు ఒక్కరూ ఈ ఛాన్స్ మిస్ కాకుండా వెంటనే అప్లై చేయండి. మీరు అప్లై చేయాలనుకుంటే